హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, అందరు బాగున్నారు అనుకుంటున్నా. ఈ రోజు నేను వీడియో ముందుకు వస్తున్నా. దేని గురించి అంటే ప్రజెంట్ బోడ కాకరకాయలు అయితే మన కాడ అవైలబుల్గా ఉన్నాయి. ఇదైతే బోడ కాకరకాయల చెట్టు. ఇవి జంగల్, ఇది మా అడవి ప్రాంతాలలో పెరిగే ఈ బోడ కాకరకాయ. నార్మల్గా ఈ విలేజ్లలో హైబ్రిడ్ బోడ కాకరకాయ అయితే కాదు. చూస్తుంది, ఇదైతే మన ఫారెస్ట్లో పెరిగే బోడ కాకరకాయ. చూసారుగా ఎంత బాగుందో. ఒక నిమిషం, ఇదంతా అదే. అయితే ఇప్పుడు మాకైతే కాయలు అయితే కాస్తున్నాయి. ఇది కాయ, ఇవి ఒకటి, రెండు ఇప్పుడే కాస్తున్నాయి. ఆల్రెడీ మార్నింగ్ కర్రీకి కూడా కోసేసినాం. ఇది అయితే ఇది చూసారు కదా ఎంత పెద్దగా అయినాయో. ఇవైతే మేము మామూలుగా అడవిల నుంచి తీసుకొచ్చుకొని మా పక్క పొంటి పెంచుకుంటున్నాం. మీకు కావాలంటే కూడా నాకు కాంటాక్ట్ అవ్వండి. సో వీటిని ఎట్లా అంటే, వీటికైతే మనకి బోడ కాకరకాయలు అడవి నుంచి తీసుకొచ్చిన వాటికైతే కింద వేర్లు అనేవి ఇట్లా లావుగా ఉంటాయి, గడ్డలు. ఆ గడ్డలు ఏమైతే మనం తీసుకొచ్చి మళ్ళీ మన ఇంటికాడ పెట్టుకున్నాం మనకు, అవి ఆటోమేటిక్గా పెరుగుతాయి. ఇందులో ఏంటంటే ఈ గడ్డలల్లో రెండు రకాలు. ఇప్పుడు చూసారు కదా, ఇది బోడ కాకరకాయ గడ్డ వేర్లు. ఇవి ఇందులో ఆడిది ఉంటుంది, మొగది ఉంటుంది. ఈ రెండు ఆడిది మొగది పక్క పొంటు పెడితే మనకు అనేది అయితే కాయ అయితే వస్తుంది, అంతేనా? ఇప్పుడు మనం ఈ ఆడిది మొగది ఎట్లా గుర్తుపట్టు మామ? గడ్డల గుర్తుపట్టమంటాడు. అయితే ఇందులో ఇది ఒకటి ఆడది, ఒక మొగది కలిపి తీసుకొచ్చుకొని పెట్టుకున్నాం అనుకో, ఇవైతే మనకు కాయలు అయితే కాస్తే. ఉట్టి ఆడిది పెట్టుకున్నాం అనుకో, అంటే ఫీమేల్ దుంపలు పెట్టేసుకొని మేల్ దుంప పెట్టుకోకపోతే యూజ్లెస్ అన్నట్టు. ఈ రెండు పక్క పండుగ పెడితేనే యూజ్ ఉంటాయి అన్నట్టు మనకు. ఇక మనకి ఇవి జర్మినేట్ అవుతాయి అన్నట్టు, ఈ కాయలు అనేటివి వస్తూ ఉంటాయి. ఎవరికైతే మనకి సబ్స్క్రైబర్స్కి ఇవి కావాలనుకుంటారో మీరు ఇళ్ళల్లో పెంచుకోవడం. ఇవైతే నాటు ప్యూర్ జంగాల నుంచి తెచ్చుకునేవి అన్నట్టు మన గంటలు. ఎందుకంటే అడవిలో పోయి ప్రతిసారి అడవికి పోయి తెచ్చుకోం కదా, అవి తీసుకొచ్చుకొని ఇళ్ళల్లో పెట్టుకుంటాం అన్నట్టు. చుట్టుపక్కల పెట్టుకొని మేమైతే పండించుకుంటున్నాం. అది ఏంటంటే కొంతమంది హైబ్రిడ్ గింజలు అయితే మనకు ఆన్లైన్లో దొరుకుతాయి. అవి అయితే వన్ టైం క్రాప్ వస్తాయంట, నాకు కూడా తెలియదు. మేము అయితే ఎన్నడూ పెట్టి చూడలేదు మాకు, ఎందుకంటే ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి కాబట్టి మేము వీటిని యూజ్ చేసుకుంటూ ఉంటాం. యాక్చువల్గా మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనం రీసెంట్గా తామరగడ్డలు అందరికీ పంపించేసినాం. కొంతమందికి ఏమైందంటే వర్షాల కారణంగా అయితే వాళ్ళకి పంపించలేదు. సో వాళ్ళకు కూడా నేను కొంచెం అటు ఇటు అయినా కూడా నేను వాళ్ళకి పంపించేస్తున్నా. మీరేం వరీ కాకండి. ఇవి అయితే ఎవరికైతే కావాలో వాళ్ళైతే మనకు కాంటాక్ట్ కావండి. కాంటాక్ట్ అయ్యి కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తే దానికి ఫోన్ కానీ వాట్సాప్లో మెసేజ్ కానీ చేస్తే మేము ఏం చేస్తామంటే వీటిని మీకు డిటిడిసి కొరియర్ ద్వారా కానీ పోస్ట్ ఆఫీస్ కొరియర్ ద్వారా కానీ మీకైతే పంపించడం జరుగుతుంది. ఎవరైతే కావాలనుకుంటారో వాళ్ళు కాల్ చేయండి. చూసారు కదా ఎంత బాగున్నాయో. ఈ పిందెలు ఇప్పుడే పడుతున్నాయి. మార్నింగ్ ఒక ఆల్రెడీ అయిపోయింది. ఒకసారి ఇది ఎట్లా పెట్టుకోవాలి చెప్పు మామ, నువ్వు ఆల్రెడీ పెట్టేసినావు. ఇది ఎట్లా పట్టుకోండి చెప్పు ఒకసారి. ఎట్లా ఏం లేదు, దానికి మందులు ఉండవు, ఏముండవు. మందులు కూడా అవసరం లేదా? ఇప్పుడు నాటినామంటే వచ్చేసరికి కాపు వస్తుంది. ఇప్పుడు మనకు నాటుకుంటుంది, కాపు ఉండదు. వచ్చేసరికి కాపు వస్తుంది. ఇది ఎట్లా పెట్టుకోవాలి, ఏ టైప్లో పెట్టుకోవాలి మన సబ్స్క్రైబర్స్? ఇప్పుడు సేమ్ ఇలాగనే, ఇప్పుడు మనం ఇప్పుడు ఈ సైజు ఉన్నది, ఈ సైజులో ఇంత పళ్ళం తవ్వుకోవాలి. ఇంత పళ్ళము తవ్వుకొని ఇక కూడిపేస్తే అయిపోద్ది. ఇప్పుడు దీనికి ఇరిగిపోయింది ఏం కాదు, ఇరిగిపోడు కాదు. ఇక్కడ కూసిపోయినా కానీ మళ్ళీ ఏర్లు సైడ్ ఇరిగినా ఏం కాదు. ఇట్లా ఈ బొడ్డ ఏరు లేకున్నా, ఇది కింది ఏరు లేకున్నా మనకు వస్తాయి. ఇట్లా ఈ ఇరిగినా కానీ, ఇప్పుడు ఇది ఇరిగినా కానీ ఈ సైడ్ నుండి వస్తాయి ఏరు. అట్లా చూసారు కదా ఫ్రెండ్స్, చూసారు కదా ఈ వీటి వేర్లు. ఇది కర్రీ అనుకుంటారా? కర్రీ ఉంటాయి గడ్డలు అయితే వండుకోరు. మనకి ఇంకా చాలా రకాల దుంపలు అయితే మనకు మన ఫారెస్ట్లో ఉంటాయి. ఎందుకంటే మీరు తింటాం. మళ్ళీ ఆడి చెట్టు ఇట్టుంటుంది, పోత చెట్టు ఇట్టుంటుంది. చూపిద్దామా? ఇదేం చెట్టు? ఇది ఆడి చెట్టు. మనకి ఇది పోతే ఎక్కడ లేని పోతే చిన్నది కానీ అక్కడ మంచిగా కనిపిస్తుంది ఆడ చెట్టు. ఇది చూడండి, ఆడి చెట్టు అయితే ఇట్లా వస్తుంది. ఎట్లా ఉంటుంది దీనికి దానికి తేడా ఏంటో మనం చూద్దాం. చూడండి ఒకసారి. ఆకు సేమ్ ఉంటుంది. ఈ పూత అనేది కాయమో ఇట్లా వస్తుంది, దానికేమో ఇట్లా పూత ఈ రింగులు ఇట్లా వస్తుంది. ఆడ ఉన్నది. చలో ఈ డబ్బాలను అయితే మేమైతే ఇక ఇలా జంగలకు పోయి ఈ డబ్బా నిండా పట్టుకొచ్చుకున్నాం. యాక్చువల్గా మేము ఇళ్ళల్లో అంటే ఈ హైబ్రిడ్ కాదు, ఇది మొత్తం న్యాచురల్. ఇప్పుడు మనకు జంగల్లో ఏడ దొరుకుతాయి, జంగల్లో దొరుకుతాయి ఇలాంటి గడ్డలు అయితే. బయట మార్కెట్లో అయితే మనం అయితే అది ఒక్కసారే కాపొస్తుంది. ఇదైతే 20 మనకు అది చెట్టు బ్రతుకున్న రోజులు గడ్డ ఇక చెట్టు ఉన్న రోజులు మనకు అది కాపిస్తూనే ఉంటుంది. ఎప్పటికి ఉంటాయి ఆ కాయలు, ఎప్పటికి కాస్తాయా?
సీజన్ అది కదా ఇవే ఈ సీజన్లో ఓన్లీ మన వర్షాకాలం ఏ సీజన్ ఇవి కాకరకాయల సీజన్లో కాకరకాయలు కాస్తాయి. కింద డిస్క్రిప్షన్ నెంబర్ ఉంటుంది, ఎవరికైతే కావాలంటే కాల్ చేయండి. దుంపలు అయితే మనం పంపిస్తాం. నో ఫ్రాడ్ ఉండదండి, జెన్యూన్ ఉంటుంది మొత్తం. ఇప్పుడు పోతు చెట్టు అనేది ఇలా పోతే ఇలా వస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది పోతు చెట్టు అంట. పోతు చెట్టు అనేది ఓన్లీ పూతే వస్తుంది, దీనికి కాత ఉండదు. ఇది ఓన్లీ ఇట్లా వస్తుంది అన్నట్టు. ఇది ఎంత మేరకు ఉండే పువ్వులు ఇవి, కాకరకాయ పువ్వు ఇది. ఇది పూత, ఇది కింద ఇలా వస్తాయి అన్నట్టు. ఆడడానికి ఇట్లా వస్తాయి పూత, ఈ టైప్లో వస్తాయి. ఇది పింద. ఇగో ఆల్రెడీ ఇక్కడ పెట్టేసినావు కదా, ఇలా తవ్వుకొని పెట్టుడు. ఇవైతే ఇట్లా పెట్టేసిండు ఆల్రెడీ. ఓకే, చిక్కుడు ఇలా ఇలా తవ్వుకొని ఇంత పొలం పెట్టుకొస్తాయి. చూసారు కదా, మన సబ్స్క్రైబర్కి అయితే నేను ఒక కొత్త విషయం అయితే నేను చూపించాను నేను అనుకుంటున్నా. వీలైతే ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి కంపల్సరీ. అయితే నాకు సపోర్ట్గా అయితే ఉండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. కింద నెంబర్ ఉంటుంది, ఎంత కాంటాక్ట్ కండి. ఈ గడ్డలు చూసారు కదా, ఓ నో, ఇవి గడ్డలు, దుంపలు ఇవి. మంచిగా ఈ సైజు పొక్క తోడుకొని ఆ పొక్కలు పెట్టేసుకున్నామంటే కథం. మరి వాటర్ ఏం అవసరం లేదు. వాటర్ ఇక మనం పోసుకున్న అవసరం లేదు, ఆటోమేటిక్గా వర్షాకాలం కాబట్టి ఆటోమేటిక్గా వర్షానికి వస్తూనే ఉంటాయి. ఎవరైతే టబ్బులలో పెంచుకుంటారో వాళ్ళైతే వాటర్ అయితే కంపల్సరీ పోసుకోవాలి. ఇది బోడ కాకరకాయలు, అచ్చమైన బోడ కాకరకాయలు అంటే ఇట్లుంటాయి.